హలో గైస్, వెల్కమ్ టు నాని క్రికెట్ ప్రెడిక్షన్స్. సో ఈ రోజు అయితే క్విట్టాకి మరియు లాహోర్కి అయితే మ్యాచ్ ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఎవరు గెలుస్తారు, ఎవరి స్ట్రెంత్ ఎలా ఉంది, ఎవరిది ఎక్కువ స్ట్రెంత్ ఉంది మొత్తం తెలుసుకుందాం క్లియర్గా. లాస్ట్ మ్యాచ్ ఏమైంది, ఈ మ్యాచ్ ఏమవుతుంది, పిచ్ రిపోర్టు, ఫ్యాన్సీస్ ఎలా జరుగుతాయి, ఏమవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. సో ఈ రోజు అయితే క్విట్టాకి లాహోర్కి అయితే మ్యాచ్ ఉందన్నమాట. సో లాస్ట్ టైం అయితే లాహోర్ ఓడిపోయింది, క్విట్టా గెలిచింది. అది కూడా 16 runs తేడాతో క్విట్టా గెలిచింది. ఈసారి అయితే వీళ్ళిద్దరికి క్విట్టాకి లాహోర్కి మ్యాచ్ జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ అయితే రెండు స్ట్రాంగ్ టీమ్సే. లాస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే లాహోర్ అయితే విరుచుకుపడింది. ఈసారి అయితే అసలు లాహోర్ ఏం పెద్ద టీం అనిపించలే, కానీ ఓకే బాగానే ఉంది టీం అయితే. బౌలింగ్ అటాక్ అన్ని బాగానే ఉన్నాయి, క్విట్టాకి కూడా అలానే బాగానే ఉన్నాయి. మహమ్మద్ అమీర్ వీళ్ళందరూ మంచిగానే ఉన్నారు. సో ఈరోజు పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు. సో క్విట్టా అయితే లాస్ట్ టైం 16 runs తేడాతో గెలిచింది అన్నాను, అది కూడా స్మాల్ మార్జిన్తో గెలిచింది. అది కూడా బై లక్ మహమ్మద్ అమీర్ బౌలింగ్ మ్యాజిక్స్ వల్ల గెలిచింది. సో ఈసారి అయితే అటువంటి ఛాన్సే మళ్ళీ జరగబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈసారి అయితే చేసింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి బ్యాటింగ్ చేసే వాళ్ళకన్నా ఫస్ట్. ఎందుకంటే ఆ పిచ్లో ఫ్లాట్ పిచ్ అనమాట. ఆ ఫ్లాట్ పిచ్లో హై స్కోర్స్ ఉంటాయి. ఇంకా ఫ్యాన్సీస్ విషయానికి వస్తే 6 overs పక్కా పాస్ అవుతాయి రెండు టీంలు. మినిమం అంటే 48 కొడతారు రెండు టీంలు. ఓవరాల్ అంటే 180+, 190+ కొడతారు ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ వస్తే. సో ప్రతి ఒక్కరు అయితే 180, 187 అలా వస్తుంది. క్విట్టా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా, లాహోర్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా. ఫ్యాన్సీస్ రెండు సేమ్ ఉంటాయి. ఇంకా టాస్ రిపోర్ట్కి వస్తారా, టాస్ ఎవరు గెలుస్తారంటే క్విట్టా గెలిచే ఛాన్సెస్ హై ప్రాబిలిటీ ఉన్నాయి. సో మీరు నిన్న మ్యాచ్ చూసినట్టయితే, మొన్న మ్యాచ్ చూసినట్టయితే టాస్లో చాలా జరిగాయి. నేను వీడియో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అనేది అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి వెళ్ళి, మీకు క్లియర్గా ఉంటుంది ఆ వీడియోని. సో ప్రతి ఒక్కరు అయితే జాగ్రత్తగా వినాల్సింది ఒకటే, రెండు టీములకి 30p వస్తుంది. మీరు లాస్ కట్ బుక్ సెట్ చేసుకోవాలి తప్పకుండా. ప్రాఫిట్ సూపర్ లీగ్, పిఎస్ఎల్ అంటే ప్రాఫిట్ సూపర్ లీగ్. ఏ టీం ఇచ్చినా సరే, ఇప్పుడు లాహోర్ ఇస్తే ఫస్ట్ బ్యాటింగ్, లాహోర్ పైన ఫస్ట్ ఎంట్రీ తీసుకోవాలి. 30 paisకి రాగానే లాస్ రిమూవ్ చేయాలి. మళ్ళీ ఆపోజిట్ క్విట్టా వచ్చిందనుకో, నెక్స్ట్ క్విట్టా పైన వేసి 30 paisలో మళ్ళీ రిమూవ్ చేయాలి. సో మీరు డబుల్ ప్రాఫిట్లో ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఇలా ఆడుకోండి. ఈరోజు పాసిబుల్ ప్లేయింగ్ 11 అయితే ఇది ఫక్కర్ జమాను వీళ్ళందరూ ఉంటారు. సో క్విట్టాది పాసిబుల్ 11 అయితే జోసన్ రాయ్ మీకు తెలిసిందే. సో ఈరోజు అయితే ఎవరు గెలుస్తారో మీరైతే కామెంట్ చేసేయండి. నా ప్రెడిక్షన్స్ అయితే నేను ఇచ్చాను. మీకు ఎవరు గెలుస్తారో అనిపిస్తుందో అయితే ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ లింక్ అనేది బయోలో ఇస్తాను, ఫాలో అవ్వండి. మీరు సర్చ్లో కొట్టి వస్తే మాత్రం ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవుతారు. నేను ఏ లింక్ అయితే బయోలో ఇస్తానో కామెంట్స్లో పిన్ చేసి పెడతాను, అదే లింక్లో జాయిన్ అయితే మీరు ఒరిజినల్ ఛానల్లో జాయిన్ అవుతారు, లేదా వేరే ఛానల్లో జాయిన్ అవుతారు. సో ప్రతి ఒక్కరు అయితే కింద బయోలో ఇచ్చిందానికి ఆ లింక్లోనే జాయిన్ అవ్వండి. ప్లస్ కామెంట్ చేయండి మీకు ఎవరు గెలుస్తుంది అనిపిస్తుందో ఏంటి, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలి, మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా మోర్ వీడియోస్ చేయగలను. సో ఈరోజైతే ఫైనల్ ప్రిడిక్షన్ వచ్చేసి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఫైనల్గా అయితే మ్యాక్సిమం ఇప్పటికైతే రిపోర్ట్ అయితే క్విట్టా అని వచ్చింది ఇప్పటి వరకు అయితే. సో నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, పుచక్ 2 టమాటోలు వేయొచ్చుగా. నాకు లైక్లు, కామెంట్స్, మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే పుచక్ అని చేస్తాను.